ఇది అవస్థ, అది అవస్థ కాదు. సుషుప్త్యవస్థ, మరణ అవస్థ కాదు, మరణము. మూర్ఛలో ఉండేవానికి కూడా, మూర్ఛపోయిన వాడికి కూడా మూర్ఛకు ముందు ఏముంది, మూర్ఛ తర్వాత ఏముంది అనేటువంటిది తెలుస్తుంది కదా. మూర్ఛలో ఏమైంది అనేది తెలియదు. కానీ నిద్రలో ఉండేవాడికి మాత్రము, గాఢ నిద్రలో ఉండిన వాడికి మాత్రము, గాఢ నిద్ర నుంచి లేచిన తర్వాత హాయిగా నిద్రపోయినాను అనేది మాత్రం తెలుస్తుంది. హాయిగా ఉన్నానని తెలుస్తుంది లేదా ఇక్కడ నిద్ర నుంచి లేచిన తర్వాత. కానీ మూర్ఛపోయిన వాడికి మూర్ఛలో ఏమైంది నాకు తెలియదు. మరణం లేకపోయిన వాడికి ఏమైందనే విషయం తెలియదు. మూలాజ్ఞానములోనికి వాడు వెళ్ళాడు. మూలాజ్ఞానం అంటే వాడికి సంబంధించిన అజ్ఞానాలంతా క్రోడీకరించి వాడి సంస్కారాలన్నీ వచ్చి దాంట్లో పడి ఉన్నాడు వాడు. అక్కడి నుంచి మళ్ళీ పరిపక్వత అనేటువంటిది వచ్చిన తర్వాత మళ్ళీ వాడు బయట వస్తున్నాడు, అంతే. అవన్నీ వస్తాయి, నిదానంగా వస్తాయి. సరే, ఇప్పుడు వాటిని పెడదాం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఈ మూడు ఉన్నాయి. జాగ్రత్త అవస్థ ఉంది, స్వప్న అవస్థ ఉంది, సుషుప్తి అవస్థ ఉంది. తర్వాత తురీయ అవస్థ. తురీయ అవస్థ కాదు, దాన్ని తురీయము అంటారు. దానిని తురీయము అంటే, తురీయం అనేటువంటిది అవస్థ కాదు, జాగ్రత్త అవస్థ లాంటిది కాదు. ఈ జాగ్రత్త ఉండాలన్నా, స్వప్నం ఉండాలన్నా, సుషుప్తి ఉండాలన్నా ఈ మూడింటిలో ఉంది ఒకటి. ఈ మూడింటిలోనూ ఉన్నది, మూడింటితో కలవకుండా ఉన్నది. తెలివి ఉందా? జాగ్రత్త అవస్థలో తెలివి ఉందా? స్వప్నావస్థలో తెలివి ఉందా? సుషుప్తిలో కూడా తెలివి ఉంది. తెలివి ఉందని తెలియట్లేదు నీకు. తెలివి ఉందని తెలియటలేదు. ఎప్పుడు తెలిసింది? సుషుప్తిలో నుంచి మెలకు వచ్చిన తర్వాత హాయిగా ఉండినానని చెప్తుంది. హాయిగా ఉండినానంటే ఇప్పుడు హాయిని అనుభవించిందా లేదా అక్కడ? అంటే ఇప్పుడు తెలివి ఉన్నట్లా లేనట్లా? తెలివి ఉంది సుషుప్తిలో. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి మూడు అవస్థలు. ఇవి మూడు అవస్థలు మారిపోతూ ఉంటాయి. ఈ మూడింటితో కలిసి ఉండి మూడింటితో సంబంధం లేకుండా ఉండేది ఏదుందో అది తురీయం. ఇది అవస్థ కాదు, ఈ మూడు అవస్థల లాంటిది కాదు. అవస్థల లాంటిది అది కాదు, అది తురీయం అంటే తెలివి రూపంగా ఉన్నది. తెలివి. అందుకే ఎంతసేపు అయినా శుద్ధ మనస్సు అని చెప్తా ఉండేది. శుద్ధ మనస్సును పట్టుకుంటే కదా మనం ఆ సెల్లులో వస్తూ ఉంది. సెల్లులో రాని, సెల్లులో వచ్చేది కాదు మనకు. సెల్లులో వచ్చేదా మనకు కావాల్సిందే? రాని చెప్తారు. స్వామి చెప్పేది అదే చెప్పేది, ఎంతసేపు అదే చెప్తా అంటాడు స్వామి. నేను చెప్తాండేది 1వ తరగతి చెప్తా ఉండ. స్వామి చెప్తాండేది PhD చెప్తాడు. స్వామి PhD లెవెల్లో చెప్తాడు. ఈ 1వ తరగతి వద్దని అంటే ఇంక నేను 5వ తరగతి గురించి కూడా యాడ చెప్పేది. నేను 1వ తరగతి కూడా వద్దయ్యా బాబు అని అంటే నేను ఏం చేసేది చెప్పండి? వినుకొని ఉండాలనా? ఎవరు? ఇప్పుడు కూడా అట్లే ఉండారా? స్వామి చెప్పేది ఎట్లుంటుందంటే అక్కడే ఉంటుంది అంతే. అది దాని నుంచి
కిందికి అట్లా దిగరు వారు, దాని నుంచి కిందికి దిగరు. మనం ఏం చేస్తాం, మనం శుద్ధ మనస్సు అంటాం. శుద్ధ మనస్సు అని చెప్పండి, స్వామి దగ్గర, స్వామి నోట్ల నుంచి చెప్పించండి చూద్దాం. శుద్ధ మనస్సు అనేటువంటిది రాదు. బెంగళూరులో ఎవరో ఒక క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్కి సమాధానంగా దాని 2 మనస్సులను అనుకో, దాంట్లో శుద్ధ మనస్సు అశుద్ధ మనస్సు అని అనుకో అని అన్నారు. అనుకో అని అన్నారు. ఎందుకంటే వారి స్థాయిలో వారు చెప్తున్నారు. వారి స్థాయిలో వారు చెప్తున్నారు. నువ్వు ఆత్మస్వరూపమే, నేను ఆత్మస్వరూపమే, ఉన్నది బ్రహ్మమేనయ్యా, బ్రహ్మం కంటే వేరే లేదు అని చెప్తున్నారు. నీకు కర్మ లేదు, కర్మ లేదు, నువ్వు బ్రహ్మే అని చెప్తున్నారు. ఉండండి, మనమందరూ బ్రహ్మయే కదా, బ్రహ్మలు కాదు, బ్రహ్మయే. మనం ఉండగలమా? బ్రహ్మయే. ఎట్లా బ్రహ్మని తెలుసుకొని కదా ఉండాలా. నా ప్రయత్నం ఏమిటంటే స్వామి చెప్పిన దీంట్లో మనం అట్లా కుదరదు. స్వామి వారు ఇంక ఎట్లంటే ఇంకా సాక్షాత్ బ్రహ్మయ్యే, అంతే. వారిలో ఏది లేదు, ఏ కల్మషము లేదు. నాకు చెవుడమ్మ గారు 25 కాదు, దాదాపు 40 సంవత్సరాల నుంచి, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. మొదట్లో స్వామీజీ చెప్పారట, స్వామి ఇట్లా చెప్పుకుంటూ కొన్ని కథలు కూడా ఏదో చెప్తూ వచ్చినారు. చెప్తూ వచ్చి ఏంది మనము అధ్యయనం చేసింది ఏంది, వీళ్ళకి చెప్పేది ఏంది అని వారికి అనిపించి మనం చెప్తా ఉండే విధానం బాగలేదు అని వారి మనస్సుకే వద్దు అని అనిపించి తత్వాన్ని చెప్పాలి అని తత్వమును చెప్పారట. చెప్తే కొంతమంది దాన్ని యాక్సెప్ట్ చేసినారు. అంటే కొంతమంది యాక్సెప్ట్ చేశారు కదా, చాలు అనుకొని ఆ రోజు నుంచి వారు తత్వం చెప్పడం ప్రారంభించినారట. చూడండి, నిర్ణయం.